ఎన్నో ప్రత్యేకతలు కొలువైన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో ప్రత్యేకత పంచారామాలు. 14-15 శతాబ్దాల మధ్యకాలంలో శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో కూడా వీటి ప్రత్యేకత ఉంది. ఈ 5 శైవ క్షేత్రాలు, వీటిలో అమరారామం, ఇక్కడ అమరలింగేశ్వరుడు కొలువై ఉంటాడు. ఇది పల్నాడు జిల్లా అమరావతిలో కలదు. ఇక క్షీరారామం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కలదు. ఇక్కడ క్షీర రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటాడు. సోమారామం, ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలదు. ఇక్కడ సోమేశ్వర స్వామి దేవాలయం కలదు. ఇక దక్షారామం, ఇది కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో కలదు. ఇక్కడ భీమేశ్వర స్వామి దేవాలయం కలదు. ఇక కుమరారామం, ఇది కాకినాడ జిల్లా సామర్లకోటలో కలదు. ఇక్కడ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి దేవాలయం కలదు. ఈ 5 పంచారామాల ఏర్పాటు వెనుక ఒక ఇతిహాస చరిత్ర కూడా ఉంది. అమృతం కోసం రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం వెలువడింది కదా. ఆ అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి పంచుతున్నప్పుడు రాక్షసులు తమకు అన్యాయం జరిగిందని గొడవలు చేయడం అండ్ శివుడి తపస్సు చేత వరం పొంది దేవతలను బాధించడం జరిగింది. దీని విరుగుడుగా దేవతలందరూ మళ్ళీ శివుని కోరినప్పుడు ఆయన ప్రత్యక్షమై రౌద్ర రూపంలో రాక్షస సంహారం చేస్తాడు. దీనికి ప్రతీకగా ఏర్పడిన పట్టమే త్రిపురాంతకం. సో అయితే ఈ రాక్షసులు పూజించినటువంటి శివలింగాన్ని ఆయన కత్తితో 5 భాగాలుగా విడగొట్టినప్పుడు 5 రకరకాల ప్రదేశాల్లో పడ్డాయి. అవే పంచారామాలుగా మనం చెప్తూ ఉంటాం.